ఈరోజు అంశము 9C2 భార్యలు తమ భర్తలు ఎలా ఉండాలని ఆశిస్తారు. ఇల్లాలి నడవడిక ప్రవర్తన ఏమిటి? తమ భర్తలు ఎలా ఉండాలని భార్యలు ఆశిస్తారు. ఆడవాళ్ళు ముఖ్యంగా తమ భర్త వల్ల రక్షణ, భద్రత, పోషణ అనే 3 అంశాలను కోరుకుంటారు. అంతేకాని సినిమా హీరోలు వల్లే తమ భర్తలు ఉంటారని ఏ భార్య అనుకోదు. చాలా తేలిగ్గా భర్త విషయంలో భార్య తన ఊహించిన లక్షణాలు లేకపోయినా సర్దుకుపోగలదు. ఒకటి, తన భర్త అందచందాల కన్నా వ్యక్తిత్వాన్ని భార్య ఇష్టపడుతుంది. గొప్ప అందగాడు కాకపోయినా మగవాడిలో ప్రత్యేకతలు కొన్ని ఉండాలని ఇష్టపడుతుంది. గొప్ప కోటీశ్వరుడు కాకపోయినా కనీస సొంత ఇల్లు, స్కూటరు, ఫ్రిడ్జి, కలర్ టీవీ, సోఫా సెట్లు లాంటి ప్రాథమిక అవసరాలైనా మగాడికి ఉండాలని భార్యలు ఆశిస్తారు. అలా కాకపోయినా వాటిని సమకూర్చుకోలేంత ఆదాయం ఉన్నా కూడా తేలిగ్గా సర్దుకోకపోతారు. 3వ అంశం ఏంటంటే తమ మీద ప్రేమను చూపించడం, ప్రకటించడాన్ని భార్యలు కోరుకుంటారు. తనకు చిన్న చిన్న కానుకల్ని కొనిపెట్టినా, తనతో ప్రేమగా కబుర్లు చెప్పినా ఆడవాళ్ళు మురిసిపోతారు. వేషధారణ, డంబం కన్నా పొందికగా ఉండే మగవారిని ఎక్కువ ఇష్టపడతారు. అయితే ప్రేమతో పాటు బాధ్యతలు ఎరిగి మసులుకుంటే ఆ భర్త కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. మరి ప్రతి విషయం మీద తన మీద ఆధారపడే భర్తలను కొత్తలో సరదాగా భరించినప్పటికీ తర్వాత క్రమంగా వాళ్ళ మీద తృణీకర భావం ఏర్పడుతుంది. ఆడవాళ్ళలో ఏంటంటే మగవాడంటే తమను నొప్పించినంత వరకు డామినేట్ చేయటాన్ని ఎక్కువ మంది కోరుకుంటారు. నానుపుడు వ్యవహారాన్ని మాత్రం ఒప్పుకోరు. 5, తమ భర్తలు తమకన్నా అధికంగా ఉన్నత స్థాయిలో ఉంటే తెలివితేటలో రాణించాలని కోరుకుంటారు. వృత్తిలో వేగంగా ఉన్నత స్థానానికి చేరుకునే నేర్పుని అమితంగా వాళ్ళు ఆశిస్తారు. 6వ అంశం ఏంటంటే పురుషునికి రవంత సరసత్వం, రసికత్వం, కొద్దిపాటి హాస్యం ఉండాలని భార్యలు కోరుకుంటారు. తమ స్పందనలను, అనుభూతుల్ని గుర్తించే మగవాడిని ఎక్కువగా ఇష్టపడతారు. 7, మగవాడు తను అలిగితే వెంగటిల్లి పోవటాన్ని భార్యలు ఎంతగా మెచ్చుకుంటారు. తన కోపం వస్తే బ్రతిమలాడాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అనురాగాన్ని వ్యక్తం చేయడంతో పాటు లాలించడాన్ని కూడా భార్యలు ఇష్టపడతారు. భర్త ఒడిలో పసిపిల్లలా ఒదిగిపోయి మనసులోని భావాలు చెప్పుకోవాలని అనుకుంటారు. ఇంటి పనుల్లో తనకి చేదోడు వాడుగా ఉండటాన్ని వాంఛిస్తారు. అయితే తను చెప్పకుండానే వాళ్ళు గ్రహించి సహాయపడాలని మాత్రం కోరుకుంటారు. తమ భర్త తన కష్టాన్ని గుర్తించగలిగితే సహాయపడపోయినా సరే ఓర్పుతో మొత్తం పని చేయగలుగుతామని భావిస్తారు. దాపరికాన్ని భార్యలు అస్సలు సహించరు. ప్రతి విషయాన్ని చిన్నదైనా పెద్దదైనా తమకి చెప్పి తీరాలంటారు. పూర్తిగా భర్త తన అదుపులో ఉండడని తెలిసిపోయినా అలా అదుపులో ఉన్నట్లుగా ప్రవర్తించడాన్ని భార్యలు ఇష్టపడతారు. అలాగే తనను పొగడ్తలతో ముంచెత్తాలని భావిస్తారు. త్యాగం గల వ్యక్తిని ఇష్టపడతారు. అంకిత భావం గల వారిని కూడా ఆశిస్తారు. భార్య తన భర్త నుండి కోరుకునే 5 సూత్రాలు: 1, ప్రేమ; 2, నిజాయితీ; 3, ఆర్థిక సహకారం; 4, అంకిత భావం; 5, త్యాగం. 1, ప్రేమ. ప్రతి భార్య తన భర్త ఆమెతో ప్రేమగా మాట్లాడని అనుకుంటుంది. ప్రేమ అంటే ఏమిటి? రక్షణ, ఓర్పు, నేర్పు, అంగీకారము ఇవన్నీ కూడా తన భర్తలో ఉండాలని భార్య ఆరాధపడుతుంది. తనను ప్రేమించే భర్త కోసం తన ప్రాణాన్ని సైతం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. నిజాయితీ. 2వది నిజాయితీ. భార్య తన భర్త ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా వ్యవహరించాలని కోరుకుంటుంది. ప్రతి పనిలో కూడా నిజాయితీని ఆశిస్తుంది. అతని క్షేమంలో కోరుకుంటుంది. అతని కోసం ప్రార్థనలు, పూజలు చేస్తుంది. అతన్ని అనురాగంతో చూసుకోవాలని, తనలోని ఇబ్బందులను పంచుకోవాలని ఆశపడుతుంది. 3వ అంశం ఏంటంటే ఆర్థిక సహకారం. తనను పోషించేవాడు తనకు భర్తగా ఉండాలని అనుకుంటుంది. తన బిడ్డలను, కుటుంబాన్ని ప్రేమిస్తూ వారి అవసరాలు తీర్చుతూ బాధ్యత కలిగి జీవించాలని ప్రతి భార్య కోరుకుంటుంది. తన సంపాదనను పొదుపుగా వాడుకొని వ్యర్థ ఖర్చులు పెట్టకుండా ఉన్నా దానిలో కొంత పొదుపు చేసుకుంటే సంతృప్తికరంగా, సంతోషంగా జీవిస్తే బాగుంటుందని ఆశిస్తుంది. 4వ అంశం అంకిత భావము. భర్తకు భార్య ఆప్తురాలు, దగ్గర చుట్టము. గాఢముగా ప్రేమించగల భర్త ఉంటే ఆమెకు అదే 10,000. అందుకే భర్త తన కుటుంబం పట్ల అంకిత భావము కలిగి జీవించాలని ఆశపడుతుంది. ముడత గాని, మరక గాని, మరి ఏ విధమైన స్వార్థము గాని లేకుండా తన భర్త తన పట్ల, తన బిడ్డల ఎడల ప్రేమ కలిగి తన కుటుంబం పట్ల అంకిత భావంతో మెలగాలని భార్య కోరుకుంటుంది. 5వ అంశం త్యాగము. భర్త తన కోసం, బిడ్డల కోసం కొంత సమయాన్ని వెచ్చించాలని, త్యాగం చేయాలని ఆశిస్తుంది. తనను ప్రియురాలుగా, స్నేహితురాలుగా సంతోషపరచాలని కోరుకుంటుంది. ఇక భార్య యొక్క ప్రవర్తన ఏమిటంటే 1, దేవుని ప్రతిబింబంగా భావించి భర్తని సహృదయంతో సేవించాలి, సుఖపెట్టాలి. ఆయన్ని ప్రసన్నం చేయటం ఆ భార్య యొక్క కర్తవ్యము. 2వ అంశం ఏంటంటే మగని పురుష జనాన్ని, స్త్రీ జనాన్ని గౌరవించాలి. 3వది భర్తతో కలిసి గృహ వ్యవస్థను, గృహ సమస్యలన్నీ
పనులన్నింటినీ కూడా మరి సమ్మతితో ఆదేశానుసారంగా ఇద్దరు కలిసిమెలిసి చేయాలా, శాంతి భావంతో సహకరించాలా, అన్య పురుషులతో సంబంధం వద్దు, వ్యతిరేకంగా ఏ పని కూడా చేయవద్దు, అనుకూలంగా పాపాలు కూడా చేయకూడదు, ఆమె ప్రతికూలంగా వస్త్రాభరణాలు కూడా కోరవద్దు, పిసుగొట్టుతనము వద్దు, భర్తను తిరస్కరించడం, అవమానపరచడం, కఠిన మాటలు కూడా పలుకవద్దు, తీవ్రముగా ఖండించకూడదు, సామరస్యముగా నమ్రతగా విషయాలు చెప్పాలి. భర్త ఎదుట ఇప్పుడు కూడా చిరునవ్వుగా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. వ్యక్తిగత సేవలు కూడా సాధ్యమైనంత వరకు మరి తనే స్వయంగా చేయటం మంచిది. మరి పై సోకులకు విలాస జీవితం అది కోరవద్దు, దుఃఖం కలిగించే సంభాషణ వద్దు, ఇష్టపడిన బంధువుల గురించి కూడా ప్రశంసించవద్దు, దోషరహితమైన పద్ధతిలో వారి మిత్రులకు స్వాగత సత్కారాలు చేయాలి. వారి భర్త యొక్క సేవా ఆధ్యాత్మిక కార్యకలాపాలు కూడా ఎప్పుడు కూడా భార్య అడ్డుపడవద్దు. 8 భర్తను తిరస్కరించడం, అవమానించడం, కఠిన మాటలు చేయవలదు, మరి తీవ్రంగా ఖండించరాదు, సామరస్యంతో నమ్రతగా విషయాలు చెప్పాలి భర్తకి. అంతేకాకుండా భర్త ఎదుట ఎప్పుడు కూడా మరి చిరునవ్వుతో వినయంగా ఉండాలా. వ్యక్తిగత సేవలు అనేది సాధ్యమైనంత వరకు స్వయంగా చేయటం మంచిది. పై సోకులకు విలాస జీవితం అని కోరవద్దు, దుఃఖం కలిగించే సంభాషణ వద్దు, ఇష్టపడిన బంధువుల గురించి ప్రశంసించవద్దు, దోషరహితమైన పద్ధతిలో వారి మిత్రులకు స్వాగత సత్కారాలు చేయాలా. భర్త యొక్క సేవా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అడ్డుపడవద్దు. గాడ్ బ్లెస్ us all.